ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాము. శ్రీ శంకర భగవత్పాద భాష్యకృతము దాంతో కూడా అధ్యయనం చేస్తున్నాము. 81వ భాగం వైతుథ్య ప్రకరణంలో ఉన్నాము. వైతుథ్యం అంటే మిథ్యా విషయాన్ని, ప్రపంచం మిథ్యా అని నిరూపించే ప్రకరణము జగన్మిథ్యాత్వ నిరూపణ ప్రకరణము. దీంట్లో మనకు 18 కారికలు అయినాయి. ఈనాడు 19వ కారికను స్పృశించి ఆ తర్వాత వేగంగా ఉండేటటువంటి సింపుల్ కారికలను కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. యథా లోకే స్వేన రూపేణ అనిశ్చిత అనవధారిత ఏనం ఏవ రజ్జు మందాంధకారే. ఏ విధముగానైతే మనకు అనుభవంలో స్వరూప నిశ్చయం లేనటువంటి తాడు మందాంధకారంలో ఇది దండయా లేకపోతే నీటి చాలా లేకపోతే పామా అని అనేకథా వికల్పిత భవతి. పూర్వం స్వరూప అనిశ్చయ నిమిత్తం అంటే కారణం ఏమిటి? ముందు స్వరూప జ్ఞానం లేకపోవడమే కారణం. త్రాటి స్వరూప అజ్ఞానమే కారణమని ఎలా నిర్ధారించగలము? అన్వయ వ్యతిరేకాలతో. స్వరూప జ్ఞానం కలిగినప్పుడు భ్రాంతి సర్పం లేదు, జ్ఞానము కలగనప్పుడు భ్రాంతి సర్పం ఉంది. అంటే అన్వయం ఏమిటి? జ్ఞానం కలిగినప్పుడు సర్పం లేదు, జ్ఞానం కలగనప్పుడు భ్రాంతి ఉంది. అన్వయ వ్యతిరేకాలు. యది పూర్వం ఏవ రజ్జు స్వరూపేణ నిశ్చిత స్యాత్. ఒకవేళ రజ్జు తాలూకా స్వరూపము నిశ్చయముగా ముందే తెలిసిపోతే నా సర్పాది వికల్ప అభవిష్యత్. సర్పము మొదలైన వికల్పములు, భ్రాంతులు కలిగే అవకాశము లేదు. తద్వత్ అదే విధముగా హేతు ఫల ఆది సంసార ధర్మ అనర్థ విలక్షణతయా. ఆత్మ ఎటువంటిది? హేతు కారణము, కార్యము. ఫల కారణము, హేతు కార్యము, ఫలము ఆది మొదలైన కార్యకారణ మొదలైనటువంటి సంసార ధర్మములనే అనర్థములకు విలక్షణమైనటువంటి స్వేన విశుద్ధ విజ్ఞప్తి మాత్ర సత్తా. విశుద్ధి విజ్ఞప్తి ప్యూర్ కాన్షియస్నెస్, విశుద్ధ విజ్ఞప్తి మాత్ర ఓన్లీ ప్యూర్ కాన్షియస్నెస్. సత్తా అంటే సత్ చిత్ అనేటటువంటి అద్వయ బ్రహ్మ ఆ రూపములో అనిశ్చితత్వాత్ తెలియకపోవుట వలన జీవ ప్రాణాద్యనంత భావభేదై. అదిగో ఆ జీవుడు, ఆ హిరణ్యగర్భ బ్రహ్మ. ప్రాణం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ లేక ఈశ్వరుడు. అనంత భావభేదై ఆత్మా వికల్పిత. ఇది సర్వోపనిషదాం సిద్ధాంత. ఇది అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. ఎప్పుడైతే నిశ్చయ జ్ఞానం కలిగిందో రజ్జు ఏవ ఇతి,
రజ్జురేవేతి నిశ్చితాయాం నిశ్చితాయాం నిశ్చయే సతి. ఏమిటా నిశ్చయము? రజ్జు ఏవ ఇతి, ఇది తాడే అనేటటువంటి నిశ్చయం కలిగింది. అప్పుడు కలిగిన వెంటనే వికల్పో వినివర్తతే, సకల వికల్పాలు ఒక్కసారి సర్వ వికల్ప నివృత్తవు. అప్పుడు ఏమిటి మిగులుతుంది? వికల్పాలు పోతే స్వరూపమైనటువంటి రజ్జు, అద్వయమైనటువంటి రజ్జువే ఉంటుంది. రజ్జు అద్వైతం సిద్ధ్యతి. సర్వ సంసార ధర్మ శూన్య ప్రతిపాదక శాస్త్రజనిత విజ్ఞాన సూర్యాలోకృత ఆత్మ వినిశ్చయ. ఆత్మ నిశ్చయంగా తెలిసినప్పుడు ఎలా తెలుస్తుంది? సూర్యాలోకృత ఆత్మ విశ్చయ, సూర్యకాంతి చేత ప్రకాశింపచేయబడినటువంటి ఆత్మ నిశ్చయము. సూర్యకాంతి ఆత్మని ప్రకాశింపజేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి విజ్ఞాన సూర్యాలోకృత ఆత్మ వినిశ్చయ, విజ్ఞానం అనే జ్ఞాన భాస్కరుని, ఆ సూర్యుని యొక్క ఆలోకనము ప్రకాశము నందు తెలియవచ్చిన ఆత్మ నిశ్చయము. ఏమిటా విజ్ఞానము? శాస్త్రజనిత విజ్ఞాన సూర్యాలోకృత ఆత్మ వినిశ్చయ, శాస్త్రముల నుండి జనించబడినటువంటి శాస్త్ర అధ్యయన శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా వచ్చినటువంటి విజ్ఞానం అనే సూర్యకాంతిలో, ఆ ప్రకాశంలో ఆత్మనిశ్చయం కలిగింది. ఎటువంటి శాస్త్రం దీన్ని చెప్తుంది? ప్రతిపాదక శాస్త్రజనిత విజ్ఞాన సూర్యాలోకృత ఆత్మ వినిశ్చయ. ప్రతిపాదక శాస్త్రం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదించేదే శాస్త్రము. మిగతా విద్య అంతా అపరా విద్య, అదొక్కటే పరా విద్య. ముండకంలో చెప్పారు పరా అపరా. పరా విద్య అంటే అదిగో జీవ బ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదించే శాస్త్రమే, అంటే వేదాంత సారమే, అంటే ఉపనిషత్ జ్ఞానమే, మహావాక్య ప్రబోధమే విజ్ఞాన సూర్యాలోకృత ఆత్మ వినిశ్చయ. అప్పుడు ఆత్మనిశ్చయం అయితే ఏంటైంది? సర్వ సంసార ధర్మ శూన్య ఆత్మ వినిశ్చయ, సర్వ సంసార ధర్మములు లేనటువంటి ఆత్మనిశ్చయం కలిగింది. 13 పదములతో కూడిన ఒక సమస్త పదంతో చక్కగా బోధించారు. దానికి 6 శృతి ప్రమాణాలను కూడా, ఎందుకు? ప్రతిపాదక శాస్త్రజనిత విజ్ఞానం కావాలి కదా, దానికి ఏమిటేమిటి ఇచ్చారు? నేతి నేతి బృహదారణ్యకం, ఆత్మై వేదం సర్వం ఛాందోగ్యం, అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం, మళ్ళీ అది బృహదరణ్యకం. స బాహ్యాభ్యంతరో యజ అజరో అమరో అమృతో అభయ ఏక ఏవ అద్వయ అనే 6 శాస్త్ర ప్రమాణాలను కొటేషన్తో ఇచ్చి ఆత్మనిశ్చయం ఎలా కలుగుతుందో చూపించారు. సరే, అక్కడ వరకు చూసిన కథే. ఇవాళ కొత్తది ఏం నేర్చుకుంటున్నాం? అందులో ఇంకొకటి కూడా ఉందన్న, పోయినసారి చిన్న అవతారిక రాశారు. ఆత్మ ఒకటేని నిశ్చయం అయిందండి. ఎలా నిశ్చయమైంది? శాస్త్రజనిత వివేక ప్రకాశం వలన నిశ్చయమైంది. కథం ప్రాణాదిభి అనంతై భావై ఏతై సంసార లక్షణై వికల్పిత. ఆ విధముగా ఒక్కటే అని తెలియవచ్చినటువంటి ఈ ఆత్మ దృశ్యమాన సకల జగత్తు పర్యంతము బ్రహ్మ మొదలుగా సంసార లక్షణములు కలిగిన అనంతమైన పదార్థాలుగా ఎట్లు కల్పితమైనది కథం. ఆ కథం అనేది తీసుకొచ్చి ఒక పూర్వపక్షం అడుగుతున్నారా అన్నట్లు చెప్పారు. ఆత్మ ఒకటి మాత్రమే ఉన్నదని నిశ్చయమైంది అంటే హిరణ్య గర్భం మొదలుగా అంతులేని సంసారమంతా రకరకాల పదార్థములుగా ఏ విధముగా ఒక్కటైనటువంటి ఆత్మయందు వికల్పించబడుతోంది. ఉన్నదా మీరు ఆత్మ ఒకటే అంటున్నారు. కల్పన కావాలి అంటే అట్లీస్ట్ రెండైనా ఉండాలన్నారు. ఇంకొకటి అసలు లేనే లేదు, నేహ నానా అస్తికించనా అని చెప్తున్నారు. ఆ ఉన్నదేమో అవికారి, మార్పు చెందదు, షడ్వరములు లేవు, వికారాలు లేదు అంటున్నారు. అటువంటి అద్వయ బ్రహ్మము ఎట్లు వికల్పితమైనది? వికల్పం అంటే అధ్యాస, అంటే మిస్టేక్, రాంగ్ అండర్స్టాండింగ్. అసలు టేక్ ఏమిటి? అద్వయము. మిస్టేక్ ఏమిటి? ఈ అధ్యాస, ప్రపంచమనే అధ్యాస. ఈ రజ్జు సర్పభ్రాంతి విషయంలో ఒకడు మిస్టేకర్ ఒకడు ఉన్నాడు. ఒకటి మందాంధకారంలో వాడు సరిగా చూడక, సరి అయిన నిశ్చయ జ్ఞానం లేక వాడికి ఆ భ్రాంతి కలిగింది. ఇక్కడ ఆ మిస్టేకర్ ఎవరు? ఆ మిస్టేక్ ఏమిటి? ఆ మిస్టేకన్ ఏమిటి? మిస్టేకర్, మిస్టేకన్, మిస్టేక్.
ఏమిటా తప్పు అవగాహన? దేనిని తప్పు అవగాహన చేసుకున్నారు? ఎవరు తప్పు అవగాహన చేసుకున్నారు? అద్వైతాత్మలో త్రిపుటి లేదన్నారే, ఈ త్రిపుటి ఎలా కలిగింది అంటే ఆత్మకు ప్యారలల్గా ఇంకో రియాలిటీ ఉంది అని ఆ పూర్వపక్షం వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అలా చెప్పేవాళ్ళు ఒకరు కాదు. ఇప్పుడు ఆ 15 రకాల వాళ్ళు, 20 రకాల వాళ్ళని చూపిస్తారు. వాళ్ళందరూ ఆత్మ ఒకే, మీ ఇష్టం, అదేమో నిర్వికారం, నిర్గుణం, అది పరబ్రహ్మ, అది మారదు చెప్పుకోండి. కానీ ఈ మార్పులన్నీ ఆత్మ వల్ల కాదు, ఇక్కడ వేరే ఇంకోటి ప్యారలల్ రియాలిటీ ఉంది అంటూ వాదించేటటువంటి రకరకములైన లౌకికవాదులు ఉన్నారు. వాళ్ళ గురించి ఇది వచ్చింది. 12వ కారికలో జవాబు చెప్పారు. ఇక్కడ అదే 19వ కారిక వస్తున్నాం. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహితః స్వయం. ప్రాణాదిభిరనంతైశ్చ, ప్రాణము మొదలుకొని అనంతమైనవి, భావైరేతైర్వికల్పిత, ప్రాణము అంటే హిరణ్య గర్భం బ్రహ్మ మొదలుకొని అనంతమైన భావములు, పదార్థములు, యతై భావై వికల్పిత. ఎక్కడ వికల్పిత? మాయ, మాయైష తస్య దేవస్య, ఏష మాయా తస్య దేవస్య, ఆ దేవుని యొక్క మాయయే, యయా, ఏ మాయ చేతైతే, స్వయం తాను కూడా, సమ్మోహిత, సమ్మోహితుడైనాడు. అవుతాడేంటి పరబ్రహ్మ మాయతో సమ్మోహితం, పరమాత్మ మాయాతీతం, సమ్మోహితమైనట్లున్నాడు అంటూ ఆయన భాష్యంలో రాస్తారు. ఆ ఆత్మదేవుడు ప్రాణము మొదలైన అంతులేని పదార్థాలుగా వివిధం భాతి వికరౌతి, వివిధముగా కల్పించబడుచున్నాడు. ఇది తస్య దేవస్య మాయా, ఇది ఆత్మదేవుని మాయా. ఆ మాయచే ఆ దేవుడు తానే సమ్మోహితుడైనట్లు అనిపిస్తోంది. చూద్దాం భాష్యం. మాయా ఏషా తస్య ఆత్మనో దేవస్య, మాయా స్త్రీలింగ శబ్దం, అందువలననే ఏషా, అది స్త్రీలింగ శబ్దం ఇస్తారు. ఏషా మాయా ఆత్మనః దేవస్య, ఆత్మదేవుని యొక్క, తస్య అతని యొక్క మాయ. ఉదాహరణ చెప్తాను. యథా మాయావినా, ఒక ఇంద్రజాలికుడు మాయావి, మాయావినా ఇంద్రజాలికుని చేత విహిత కల్పించబడిన మాయా గగనం, ఇదిగో ఆకాశం ఉండి చూడండి అంటాడు. చూసేసరికి ఎంత విశాలంగా ఖాళీగా, అతి విమలం, ఏ విధమైనటువంటి ఇది లేని ఆకాశాన్ని చూపిస్తాడు. దాంట్లో కుసుమితై, పుష్పములతో నిండి ఉన్నట్లు, సపలాశై, కొమ్మలు చిగుళ్ళు ఉన్నట్టు, తరుభి, చెట్లతోనున్నట్లు, ఒకటో రెండో కాదు, ఆకీర్ణం, దట్టంగా ఉన్నట్లు, తరుఫి ఆకీర్ణం, ఇవా వలే మాయావినా మాయావి చేత విహితా కరోతి కల్పించబడుతుందో, తథా అదే విధముగా ఇయమపి దేవస్య మాయ, ఈ దేవుని యొక్క మాయ కూడా, యయా, ఏ మాయ చేత, అయం, ఇగో ఈ దేవుడు, స్వయమపి, అతడు కూడా, మోహితవైవ మోహితో, అంటే మోహిత అని ఉంది అక్కడ, సమ్మోహిత అని, మోహిత ఇవ మోహిత భవతి, మోహించబడినాడా అన్నట్లు మోహించబడ్డాడు. దీనికి ఒక స్మృతి ప్రమాణాన్ని పట్టుకొచ్చారు. మమ మాయా దురత్యయ, 7వ అధ్యాయంలో నిధిధ్యాసనలో చూశాం ఈ శ్లోకం. మమ మాయా దురత్యయ ఇది ఉక్తం అని ఒక స్మృతిలో భగవద్గీతలో చెప్పబడినది కదా. పూర్తిగా అర్థం కాలేదు, జాగ్రత్తగా చూడాలి దీన్ని. 12వ కారికలో ఏం చెప్పారు? మాయా బ్రహ్మ రెండు లేవండి, ఆత్మదేవుడు గారు తన మాయతోనే తన యందే వికల్పిస్తాడు. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా స ఏవ భుజతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ అంటూ 12వ మంత్రం చెప్పారు. ఆత్మయే అన్ని విధాలుగా మిస్టేకెన్,
ఆత్మనే అన్ని రకాలుగా మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. స్వరూప నిశ్చయ జ్ఞానము లేకపోవుట వలన ఆ ఆత్మయే మిస్టేకరు, ఆ ఆత్మయే మిస్టేకను, ఆ ఆత్మయే మిస్టేక్. అది ఎలాగండి? మూడు ఆత్మలా అవుతుందండి. యథా నిద్రయా. నిద్ర ఎందు చూడండి, కల్పితమైనటువంటి ఏనుగు ఉంటుంది నిద్రలో. ఆ ఏనుగుని చూడడము, ఏనుగుని చూచేవాడు, చూడబడే ఏనుగు, చూచేవాడు అయినటువంటి వ్యక్తి, ఆ చూచుట అనేటటువంటి ప్రక్రియ, ఆ మూడు కూడా త్రిపుటి ఆ మనసే. అదే విధముగా ఆత్మదేవుడు మాయలో ఈశ్వరుని యందు అదే మిస్టేక్ గాను, అదే మిస్టేకెన్ గాను, అదే మిస్టేకర్ గాను ప్రొజెక్ట్ అవుతోంది. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పిత. ప్రాణ ఆదిభి. ప్రాణము అనగా హిరణ్యగర్భ బ్రహ్మ లేక కారణ ఈశ్వరుడు. అక్కడ నుంచి అనంతైశ్చ అనంతమైన భావై పదార్థములుగా, ఏతై భావై ఈ కనిపిస్తున్న పదార్థములుగా వికల్పిత, వివిధేన కల్పిత. మొదటి పాదము ఈ కారికలో, అవతారికలో శంకరులు వివరించేశారు. కథం అంటూ రెండవ పాదాన్ని వివరించబోతున్నారు. మాయా ఏష తస్య ఆత్మనో దేవస్య. ఈ మాయా స్త్రీలింగ శబ్దం, ఆత్మదేవుని యొక్క మాయా. కథం అని ఒక దృష్టాంతాన్ని ఇచ్చి చూపిస్తున్నారు. ఏషా మాయా, ఈ మాయా, అది కూడా స్త్రీలింగ శబ్దమే. ఆల్ దిస్ ప్లూరాలిటీ, ఆల్ దీస్ ప్రొజెక్షన్స్, తస్య ఆత్మనః దేవస్య మాయా, ఆ ఆత్మదేవుని యొక్క మాయయే. దీనినే మూలా విద్య, మూల అవిద్య, మూలా విద్య. స్థూలా విద్య అంటే ఒక పదార్థం మనకు తెలియడానికి ముందు అది అగ్రహణంగా ఉంటుంది. అది ఇంద్రియం దాని మీద ప్రసరించిన తరువాత వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ద్వారా ఆ వస్తువు తెలుస్తుంది. దానిని స్థూల అంటే చిన్న అవిద్య అంటారు. మూలా విద్య అంటే స్వరూపాజ్ఞానమే మూలా విద్య. అదే ఈ మాయ. అందువలన స్వరూప నిశ్చయ జ్ఞానం లేదు. అన్యథాగ్రహణ విక్షేపాలు కలిగాయి. అంటే ఆగ్రహణం ఏర్పడింది, ఆ గ్రహణం తర్వాత ప్రొజెక్షన్, అన్యథాగ్రహణం ఏర్పడింది. కథం అనే మాటచే అది లేదు, ఆ శ్లోకంలో లేదు. ఈయన పట్టుకొచ్చారు భాష్యంలో. కథం ఆచార్యులు ప్రశ్నను వేసి ఒక పూర్వపక్షం వారు ప్రశ్నిస్తున్నారా అని చూపించి మనకు బోధిస్తున్నారు. యథా మాయావినా విహిత. యథా ఏ విధముగా మాయావినా మాయలాడిచే, ఇంద్రజాలికునిచే, మాంత్రికునిచే, విహిత కల్పించబడిన. ఏమిటి కల్పించారు మాయావి గారు? మాయావి గగనం ఆకాశం, అతి విమలం చాలా స్వచ్ఛమైన, కుసుమితై పుష్పముల, కుసుమం అంటే పుష్పము, కుసుమములతోనున్నట్లు, సపలాశై చిగుళ్ళు ఆకొమ్మలు ఉన్నట్టు, తరుభి చెట్లున్నట్టు, ఆకీర్ణం దట్టముగా ఇవా ఉన్నట్లు, కరోతి చేయబడుతోందో. అంటే అతి విమలం గగనం, అతి విశాలమైన నిర్మల ఆకాశము, ఏమీ లేని స్వచ్ఛాకాశంలో కుసుమితై పూలతో కూడియున్న, సపలాశై పలాశం అంటే కొమ్మ, రెమ్మ కొమ్మ అంటాం కదా, చిగుళ్ళు అవిని. సపలాశై అనేక కొమ్మలు చిగుళ్లతోనున్న మాయావినా విహిత. ఇంద్రజాలకునితో విహిత అంటే స్పెల్, మనకి స్పెల్, ఈ విల్ టేక్ అస్ ఇన్ టు ఏ స్పెల్. అంటే మాయ ఎప్పుడైనా మనం చూస్తుంటే ఇంద్రజాలము, అక్కడేమో విల్ బి స్పెల్ బౌండ్ బై ద మ్యాజిక్. అంటే అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. భార్యను రమ్మంటాడు, పడుకోబెడతాడు, కత్తి పట్టుకొస్తాడు టేబుల్ మీద, ఆ కత్తితో ఆవిడ రెండు ముక్కలుగా నరికేస్తాడు. ఈ పక్క ఓ మొక్క, ఆ పక్క ఓ మొక్క, ఆ టేబుల్ మధ్య నుంచి తను నడిచి వెళ్ళిపోతాడు. రెండు ముక్కలు వేరువేరుగా ఉంటాయి, అవి ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. మళ్ళా ఆయన ఉష్ ఉష్ అంటాడు అని ఆ రెండు భాగాలు దగ్గర తీస్తాడు. తీసుకొస్తే మళ్ళీ ఆవిడ లేచి హలో అంటుంది. అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? స్పెల్ బౌండ్. విహిత అంటే మనం మనసుతో ఊహించలేని విధంగా కల్పించబడిన. ఏమిటి కల్పించాడు మాయావి? గగనం అతి విమలం
కుష్మితై సపలాశై తరుభి ఆకీర్ణం ఇవ కరోతి. అతి విశాలమైన నిర్మల ఆకాశములో, ఏమీ లేని స్వచ్ఛాకాశంలో పూలతో కూడి ఉన్న సపలాశై అనేక కొమ్మలు చిగుళ్లతోనున్న ఆకీర్ణం దట్టమైన, ఏదో ఒక చిన్న మొక్క, రమ్మ కాదు, దట్టమైనటువంటి అనేకమైన పువ్వులు, కొమ్మలు, చిగుళ్ళు వృక్షాలతో ఉన్నట్లుగా తరుపి వృక్షములు ఇవా ఉన్నవా అన్నట్లు కరోతి చేస్తాడు. విహితా కరోతి. కన్కట్టు అంటారు తమిళ్లో, దాన్నే మనం తెలుగులో కనికట్టు అంటాం. కనికట్టు కాదు, అది కనుకట్టు అనమాట. కనుకట్టునే కనికట్టు 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 అయిపోయింది. కన్కట్టు అంటే స్పెల్ బౌండ్. అవర్ ఐస్, వి కాంట్ బిలీవ్ అవర్ ఐస్. ఆ విధంగా కన్కట్టు చేస్తాడు. ఎవరు? మాయావి. మాయావినా, మాయావి చేత. నిజానికి ఆ విమల ఆకాశంలో ఆ మాయావి కల్పించినటువంటి దట్టమైన చెట్లు గాని, పువ్వులు గాని, కొమ్మలు గాని, చిగుళ్ళు గాని ఏవీ లేవు. ఆకీర్ణం అలా వదలండి, ఒక్కటి కూడా, ఒక చిగురు ఒక కొమ్మ కూడా లేదు. ఉన్నట్లు మాయాజాలం. తథా అదే విధముగా ఇయమపి ఈ కనిపిస్తున్న మాయా, దేవస్య మాయా, ఆత్మదేవుని యొక్క మాయ కూడా ఏ విభేదములు లేని విమలమైన ఆత్మతత్వమునందు దెర్ ఆర్ నో పార్ట్స్, నిరవయవము, నిర్వికారము, నిర్గుణము, విమలము, స్వచ్ఛము, శుద్ధము, సత్సత్ చిత్తు అయినటువంటి ఆ విమలమైన ఆత్మయందు ప్రతీయమానమగుచున్న సకల వస్తు ప్రపంచము లేకున్నా ఉన్నట్లు కన్కట్టు. ఇదే కనుకట్టు, కనుకట్టు. ఇయయా ఏ భిన్నత్వం చేత అయం స్వయం అపి, గో ఈ అయం యయా అంటే ఏ మాయాజాలం చేత స్వయం అపి తాను కూడా మోహితవ ఇవ మోహితుడైనాడా అన్నట్లుగా, మోహితో భవతి మోహింపబడినాడా అన్నట్లు. ఇంద్రజాలకుడు గారు ఉన్నారు, ఈ మెజీషియన్. ఆయన మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఆయన మాయలో ఉన్నాడు ఏమిటి, ఆయనకి ఆ వైఫ్ని మధ్య కోసేసాడు. ఆయన కోసాడో లేదో ఆయన తెలియదు ఏమిటి అంటే, ఇంద్రజాలికునకు తెలుసు ఇదంతా కల్పనయే అని. అతను మాయలో పడడు. పడినట్లు మనందరితో పాటు అయ్యో లేదు రెండు ముక్కలైపోయిందా అంటూ మనతో పాటు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు. కానీ నిజానికి ఇది కల్పనని ఆయనకు తెలుసు. అదేవిధంగా ఆయన మాయాధీసుడు, ఇంద్రజాలకుడు. అలాగే అతను కూడా మా మాయలో పడి నానాత్వాన్ని చూస్తున్నాడా, ఈ మ్యాజిక్ని చూస్తున్నాడా అన్నట్లు మనకు భ్రాంతి కల్పిస్తాడు. అదేవిధంగా పరమాత్మ కూడా తన మాయ చేత ప్రపంచాన్ని వివిధం కరోతి, రకరకాలుగా కల్పించి సృష్టించి ఆ మాయలో తాను కూడా ఉన్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. దీనినే ఆయన చక్కని కొటేషన్తో మనకు కూడా బోధిస్తున్నారు. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఏషా గుణమయీ, ఏషా శ్రీలింగం కదా చేత గుణమయీ గుణములతో కూడినటువంటి మమ మాయా దైవీ మై డివైన్ మాయా. ఏషా గుణమయీ మమ దైవీ మాయా అంటే డివైన్ మాయా దురత్యయ దుఃఖేన అత్యయ అన్నారు భగవత్పాదులు. అతి కష్టంతోనే దాటగలరు, దాటలేరని చెప్పలేదు, దురత్యయ అన్నారు. ఎలాగా? మాయాం ఏతాం తరంతి తే, ఏతాం మాయాం ఈ దైవీ గుణమయీ మమ మాయ నా మాయను తే వారలు తరంతి దాటుతారు. ఎలా దాటుతారు?
మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకొని నిశ్చయ జ్ఞానంతో ఉండి దాని ఎందే నిష్ట కలిగి నిధిధ్యాసనలో ఉంటారో మాయాం ఏతాం తరంతి తే, ఏతాం మాయాం తే తరంతి. ఈ మాయను, దైవీ మాయను, గుణమయీ మాయను, మమ మాయను, దురత్యమైన మాయను, అతి కష్టం చేతగాని దాటలేని మాయను మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే ఆత్మభావంలో నిశ్చయంగా ఉంటారో వాళ్ళే తరంతితే, వాళ్ళే దాటుతారు. దాటించడానికి వేరే ఎవరు అక్కర్లే, తెలుసుకోవడమే. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. యథా మాయా వినా విహిత, ఏ విధముగా ఇంద్రజాలికునితో కల్పించబడిన, మేడ్ స్పెల్ బౌండ్, విహితా కరోతి, మేక్స్ స్పెల్ బౌండ్ అని అర్థం. దురత్యయ భాష్యంలో, శంకర భాష్యం, దుఃఖేన అత్యయ అతిక్రమణం యస్యాహ్. ఏదైతే అతి కష్టంతో మాత్రమే దాటబడుతుందో, అతి కష్టముతో మాత్రమే దాటగలిగినది అంటే ఇంపాసిబుల్ అని కాదు, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ యు హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ టువర్డ్స్ దట్ జ్ఞానం. దాట శక్యము కానిది, ఇంపాసిబుల్ అనలేదు. ఆ మాయను ఎవరు దాటిస్తారు? ఏ తాం మాయాం తరంతితే, వాళ్ళే దాటుతారు. దాటించేవారు మరొకరు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే బ్రహ్మమని తెలిస్తే ఇక దాటించాయని చేపట్టుకుని దాటించాయని మరొకరు ఉండరు కదా. ఆత్మదేవుని మాయను దాటగలిగిన వారు ఎవరు? ఎవరు దాటించబడతారు? మాయామ్యతం తరంతితే మామేవయే ప్రపద్యంతే, దాని ఎందు ఆత్మనిష్ట కలిగి ఉంటారు, వాళ్ళే దాటుతారు. అంటే నిధిధ్యాసనతో జీవబ్రహ్మ ఏకత్వమైనటువంటి ఆత్మస్వరూపమే నేనని తెలుసుకోవడమే, అంటే స్వరూప నిశ్చయ జ్ఞానమే శాస్త్రజనిత, ప్రతిపాదక శాస్త్రజనిత, సూర్యాలోక కృత ఆత్మనిశ్చయం. మామేవయే ప్రపద్యంతే. మరి దక్షిణామూర్తులకు వస్తే ఆయన అక్కడ ఏం చెప్పారు గురువుగారు? బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. అంకురము బీజము నుంచి ఏ విధముగా వస్తుందో ఈ ప్రపంచమంతా ప్రాక్ ముందు ఆ బీజంగా ఈశ్వరుని యందు ఉన్నది. పునః మళ్ళీ మాయా కల్పిత దేశకాల కలన, మాయ వలన ఈ డిఫరెన్షియేషను పరిచ్ఛిన్నత కలిగి వైచిత్ర్య చిత్రీకృతం. మాయావీవ, ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టుగా మాయావీవ, మాయావి కల్పించినట్లుగా విజృంభయతి కల్పిస్తాడు. మహాయోగివ, గొప్ప యోగి వలె, యోగి వలె, యహ ఎవరైతే స్వేచ్ఛయా, అతనికి తనకు తానుగానే స్వ ఇచ్ఛయా, ఆత్మడి దేవుడే మాయలోడు, అతనికి మాయతో సమ్మోహితుడు కాడు. మాయాం తు ప్రకృతిం విద్ధి మాయేనల్చ మహేశ్వరం. ప్రకృతిని మాయ అని తెలుసుకో, ఆ మాయలాడి పేరు మహేశ్వరుడు. తస్య అవయవభూతైస్తు, ఆయన యొక్క అవయవమాలే ఈ సర్వం ఇదం జగత్ వ్యాప్తం. అదే ఈ భూతాలుగా, ఈ సర్వం జగత్తుగా ఆయన అవయవాలుగానే వ్యాపించి ఉంది. శ్వేతాశ్వతర ఉపనిషత్. అజయమనో బహుధా విజయతే, పురుష సూక్తం. వేదంలోంచి వచ్చిన పురుష సూక్తంలో అజాయమాన, ఈ నెవర్ డివైడ్స్, బహుధా విజయతే, హీ ఎవర్ అపియర్స్ యాజ్ దో డివైడెడ్. హీ డివైడ్స్ వితౌట్ రియలీ గెటింగ్ డివైడెడ్. ఇందాక చూడండి, ఆయన భార్యను కట్ చేయలే. హీ నెవర్ డివైడెడ్, but it divides as though it is divided without dividing. Hmm?
ఏకం ఏవ సత్ విప్రా బహుధా వదంతి అజాయమాను బహుధా విజాయతే. మాయా మాయా ఏషా తస్య దేవస్య. ఈ మాయ ఆ దేవునిదే, సొంత మాయయే. రెండున్నాయని కల్పించకండి, ఉన్నది బ్రహ్మమే. ఈ మాయ ఆయనదే, బ్రహ్మ కంటే వేరుగా మాయ లేదు. మాయలోడు మాయావి కంటే ఆయన యొక్క మాయాశక్తి వేరుగా లేదు. ఆయన మాయాశక్తి, ఆ మాయావి ఇద్దరూ ఒక్కటే. ఏయా సమ్మోహిత స్వయం, దాని చేత ఆయన స్వయంగా మోహింపబడినాడా అన్నట్లు అనిపిస్తుంది. మోహిత ఈవా అని రాశారు భగవత్పాదులు. ఓకే, ఇక్కడి నుంచి రెండు లేవు అని చెప్పారు కదా క్లియర్గాను. బ్రహ్మ మాయ రెండు కావు అంటే వికల్పం చెందేది వేరేది లేదు. ఈ వికల్పములన్నీ కూడా మిథ్య. బ్రహ్మయందే ఈ వికల్పాలు ఏర్పడినట్లు అనిపిస్తోంది. ఆ మాయలోడుకి కల్పించినటువంటి ఆకాశంలో వృక్షాలు చెట్లు చిగుళ్ళు ఉన్నట్టుగా ఈయనేమో బీజశాంతరివ అనే శ్లోకంలో చెప్పినట్లుగా మహాయోగి ఇవ మాయ అవిని అంటూ ఆయనే కల్పించుకుంటున్నారు. ఆయన ఎందే కల్పించబడుతున్నాయి. ఈజ్ ద మిస్టేకర్, ఈజ్ ద మిస్టేకన్, ఈజ్ ద మిస్టేక్. ఎప్పుడు వ్యక్తంగా ఉంటే, అవ్యక్తంగా ఉంటే ఈజ్ నాట్ ద మిస్టేకర్, ఈజ్ నాట్ ద మిస్టేక్, ఈజ్ నాట్ ద మిస్టేకన్. త్రిపుటి రహితం. అయితే వీళ్ళేంటంటున్నారు, చాలా రకాలైనటువంటి వాదాలు వాళ్ళు ఎన్నో రకాలుగా ఏర్పడినటువంటి ఈ కార్యాన్ని చూచి దే సత్తు అనుకుని భ్రమ చెంది స్వరూప అజ్ఞానము వలన రకరకములైనటువంటి వాదాలను లేవనెత్తారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే వాటిలో స్థిరపడడానికి కాదు, అవి పనికి రావు అని తెలియడానికి. దీన్ని మళ్ళా అద్వైత ప్రకరణంలో ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆ, శాస్త్రోక్తంగా చక్కగా ఖండిస్తారు. ఇక్కడ సూచనగా అవి ఏమిటి అనేవి కొన్ని కారికలలో చూపించబోతున్నారు. 20వ కారిక. ప్రాణయతి ప్రాణవిదో భూతాన్నితి చ తద్విద, గుణాయతి గుణవిద, సత్వాన్నితి చ తద్విద. తద్విద అంటే దానిని తెలిసిన వారు అని అర్థం. ప్రతిసారి కూడా తద్విద తద్విద. ప్రాణయితి ప్రాణవిద, ఇది ప్రాణమని ప్రాణం తెలిసిన వాళ్ళు. భూతాన్యితి తద్విద, భూతములను తెలిసిన వాళ్ళు. ఇది భూతమే, ఈ కారణానికి ఇవన్నీ కార్యాలుగా అవుతోంది. ఈ సృష్టిని వికల్పిస్తున్నటువంటిది భూతములు, లేకపోతే ఇది ప్రాణము, గుణములు, లేకపోతే ఇది సత్తత్వములు అంటూ ఆ వాటిని తెలిసిన వాళ్ళు అంటున్నారు అని రాసి ఉంది. చెప్తున్నారు 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 అంటున్నారు. ఆ విధంగా అన్నారు అన్నారు అన్నారంటే నిజం కాదు. వాళ్ళు అలా అన్నారండి అంటే, అన్నారంటే ఇట్స్ నాట్ ద ట్రూత్ అనేది ఆ మాటలోనే అంతర్లీనంగా ఉంది. ఎవరు ఈ ప్రాణవిధులు? ప్రాణమే అంటే హిరణ్యగర్భ బ్రహ్మయే ఫైనల్, ఆయన జగత్ కారణము అని ప్రాణోపాసకులు వైశేషికాదులు చెప్పుచున్నారు. పృథివ్యాధి 4 భూతములను తెలిసిన వాళ్ళు, వీళ్ళకు ఐదో భూతం ఉండదు, ఆకాశం. పృథివీ మొదలైనటువంటి పృథివీలో ఒత్తుతా ఉండాలి. వ్యాధి భూతములను తెలిసిన చార్వాకాదులు భూతములే జగదుపాదానమని చెప్తున్నారు. చర్వకులు ఏమన్నారు, ఈ భూతాల నుంచే ప్రపంచం పుట్టింది, బ్రహ్మ లేదు గిమ్మ లేదు, హిరణ్య గర్భుడే జగత్ కారణము, ఈశ్వరుడే జగత్ కారణము అనేవాళ్ళు వైశేషికులు. గుణాలను తెలిసిన వాళ్ళు సాంఖ్యులు ఏంటంటున్నారు, సామాన్య అవస్థలో ఉండే గుణాల నుంచే ఈ పై ప్రపంచమంతా వస్తుంది. ప్రధానం అన్నది ఉన్నది, ప్రధానంలో గుణాలు ఉన్నాయి. ఆ ప్రధానం అనేది జడశక్తి, దాంట్లో ఉన్న గుణముల వలన జగత్తు కారణమవుతుంది అని వాళ్ళు అంటున్నారు. తత్వములు తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, శివుడు అనే తత్వము, ఆత్మ అనే తత్వము, అవిద్య అనే 3 తత్వములుండి జగదుపాదాన కారణము శివుడు, ఆత్మ, అవిద్య అనే 3 తత్వాలు కారణమంటూ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ వాళ్ళు చెప్పారు అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. అవన్నీ కార్యరూపాన్ని వివరించడమే తప్ప వాటిలో పస లేదు, సారం లేదు అని చెప్పడం. తరువాత 21వ కారిక. పాద ఇతి పాదవిదో, విషయ ఇతి తద్విద, లోక ఇతి లోకవిదో, దేవ ఇతి చ తద్విద. పాదవిధులు అంటే మొదటి పాదం, రెండవ పాదము, మూడవ పాదము తెలిసిన వాళ్ళు ఈ 3 పాదాలే, జాగ్రత్త స్వప్న సుషుప్తులే ఈ ప్రపంచము అంటూ వాళ్ళు చెప్తారు.
అదే సృష్టి. విషయ ఇది తద్విధ, కనిపిస్తున్నటువంటి విషయములే సృష్టి అంటారు. లోకా ఇది లోక విధ, భూ భూ శుభ, మూడు లోకాలున్నాయి, ఇదే సృష్టి అనేవాళ్ళు లోక విధులు. దేవా ఇది చ తద్విధ, అగ్నిదేవుడు, వాయుదేవుడు, పృథ్వీదేవుడు, ఇంకో దేవుడు, వారే ఫైనల్, వారి వలనే సృష్టి జరుగుతుంది అంటూ చెప్పేవాళ్ళు కొందరు. ఇవన్నీ చెప్తున్నారు చెప్తున్నారు అంటున్నారు అంటే వాటిలో సారము లేదు. అది కార్యమైనటువంటి వస్తువులను విశ్లేషిస్తున్నారు తప్ప కారణం వరకు కూడా వెళ్ళలేదు. ఒకవేళ ఒకటి రెండు చోట్ల కారణాన్ని వాళ్ళు వితర్కించిన కార్యకారణ విలక్షణమైన నిర్గుణ నిరాకార తత్వాన్ని వాళ్ళు నిశ్చయంగా తెలియలేదు అని చెప్పడం. పాదములను తెలిసిన వాళ్ళు విశ్వడు, తేజస్సుడు మొదలైన పాదములే జగత్ కారణమని చెప్పుచున్నారు. విషయములను తెలిసిన వాళ్ళు అంటే విషయాలే అన్నీని, విషయముల వలనే సృష్టి ఉంది, భోగములే ఫైనలు అంటూ వాత్సాయన కామసూత్రాలు అవన్నీ ఉన్నాయి కదా. రకరకములైనటువంటి విషయ వాంఛలకు పురికొల్పేటటువంటి ఆచార్యులు, వాత్సాయనుడు మొదలైన వారు సుఖప్రియులు, విషయములే సర్వము అని చెప్తున్నారు. లోకములను ఎరిగినటువంటి వాళ్ళు పౌరాణికులు మూడు లోకాలని, భువ అని, మూడు కాకపోతే 34 అని, 14 అని, కింద నేడని మీద నేడని ప్రతి క్లాసులోనూ చెప్పుకుంటూనే ఉంటాం. ఇటువంటి వాళ్ళు పౌరాణికులు అనేవాళ్ళు లోకములే సత్యము, ఈ లోకం నుంచి ఆ లోకంకి వెళ్తావు, ఆ లోకం నుంచి ఈ లోకంకి గెంతుతూ ఉంటావు, ఈ మధ్యలో నువ్వు ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్తావు, ఒక్కొక్కసారి నీకు పుణ్యం పడిపోతే ఇటు వెళ్ళిపోతావు అటు వెళ్ళిపోతావు, ఇది ధూమ మార్గం, ఇది కృష్ణ మార్గం, ఇదేమో ఉత్తర మార్గం, ఇదేదో దేవతా మార్గం, ఇదేమో రశ్మి మార్గం అంటూ రకరకాలుగా చెప్తారు. దేవతోపాసకులు లేక మీమాంసకులు ఏ దేవతను ఉపాసిస్తే ఆయా దేవతయే ఫైనలు అంటూ చెప్తారు. యం యం యావాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావితః యో యో యం యం భక్త్యా శ్రద్ధయా అర్చితుమిచ్చసి తస్య తస్య చలాం శ్రద్ధాం మామేవ విదధామ్యహం. అది అంటే పాదాలు అనుకున్న వాళ్ళు కొందరు, విషయాలు అనుకున్న వాళ్ళు కొందరు, లోకాలే ఉన్నాయి అవే సత్యం అంటున్న వాళ్ళు కొందరు, రకరకాల దేవతలను వాళ్ళు ఊహించుకుని వాళ్లకు పట్టుచీరలు, పట్టుపంచలు, కిరీటాలు, ఫ్యామిలీలు పెట్టేసి అవే సత్యం అనుకుంటున్న వాళ్ళు కొందరు. ఇవన్నీ కార్యాలను విశ్లేషించడం తప్ప కారణతత్వాన్ని, కార్యకారణ విలక్షణ తత్వాన్ని పట్టుకోనటువంటి నిస్సారమైన వాదన. వేద ఇతి వేదవిదో యజ్ఞ ఇతి చ తద్విదః భోక్తే చిత భోక్తృవిదో భోజ్యమిచి చ తద్విదః. పూర్వమీమాంసకులు వేదములే పరము, వేదంలే పరబ్రహ్మము, వేదంలో ఉన్న కర్మకాండయే ఫైనలు, వేద విధులు అదే ఫైనల్. యాజ్ఞికులు ఏంటంటారు, యజ్ఞాలే ఫైనల్, యజ్ఞాల నుంచే అన్నీ ఏర్పడుతున్నాయి, యజ్ఞమే సృష్టి కారణము అంటూ సృష్టిని చెప్తారు. భోక్తే చ భోక్తృవిదో, సాంఖ్యులు ఏంటంటున్నారు, ఆయన కర్త కాదండి కానీ భోక్త, ఆ భోక్తయే అన్నిటికీ ఇంపార్టెంటు. అయితే భోజ్యం అంటే ఫుడ్ గాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని భోజ్య పదార్థాలు చూసి ఈ భోజ్యమే సర్వము అనేవాళ్ళు కొంతమంది. వేదము లేక శబ్దము జగత్కారణం అనే వేదవేత్తలు అంటే వేదాలను సింపుల్గా స్వరంతోనో దేంతోనో వల్లిస్తూ ఆత్మజ్ఞానం లేకుండా వేదాలను వల్లించడమే పరమము, దాన్ని మించింది లేదు అనుకునేటటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. వేదాలను వల్లించేవారు యజ్ఞములే జగత్కారణమని ఆ యజ్ఞములను ఎరిగినటువంటి బోధాయనాథులు ఉన్నారు, యాజ్ఞికులు, వాళ్ళు కొందరు. కర్తయే కానీ ఆ కర్త కానటువంటి భోక్తయే జగత్కారణమని తెలిసిన వారు సాంఖ్యులు. మనం చదివాం ప్రశ్నోపనిషత్తులు, వాళ్ళు చాలాసేపు వాదించారు. ప్రధానం అనేది కర్త, ఈ ఆత్మ అనేటువంటిది భోక్త, ఇది ఎప్పటికీ కర్త కాదు, ఇది భోక్తయే అంటూ సాంఖ్యులు వాదించారు. మనం అక్కడ చెప్పుకున్నాము, ఇది కర్త కాదు భోక్త కాదు, కర్త భోక్తకు విలక్షణమైనది అంటూ భగవత్పాదులు బోధించారు. భోజ్యమే అంటే భోజ్య పదార్థాలే, ప్రపంచం అంటే ఏమిటండి, అనుభవం కోసం ఉందండి, అనుభవించవయ్యా నీవు, ఆగదు జీవితం,
అంటూ అనుభవమే, భోగాలు అనుభవించడమే జగత్తు తాలూకా ప్రయోజనము. అదే పర్యవసనము, అదే పరాకాష్ఠ అనేవాళ్ళు పాకశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వీరి వాదనలో ఎటువంటి సారము లేదు. సూక్ష్మ ఇది సూక్ష్మవిద, కొంచెం మైక్రోస్కోపిస్టులు వీళ్ళు. అంటే ఇవన్నీ అణువులండి, పరమాణువులండి, లోపల యాటమ్ అండి, ఎలక్ట్రాన్లండి, అవి తిరుగుతున్నాయండి, ఆ మధ్యలో శక్తి ఉందండి, దాన్ని భేదించవచ్చండి. ఇలాగేమో ఇవన్నీ ప్రపంచం అంతా కూడా సిహెచ్ఎన్ఓ, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అంటూ ఆల్కెమిస్టులు ఇలాంటి వాళ్ళందరూ. స్థూల ఈతి అవేం లేవండి, అంత స్థూల శరీరమే సర్వం. ఆ? భస్మీభూత దేవస్య, ఈ దేహస్య అది మళ్ళీ పునరావృత్తి ఎక్కడ ఉంటుంది? చేత దేహం ఉన్నప్పుడే అనుభవించు అంటున్నారు చార్వాకులు. మూర్త ఇతి మూర్త విధు, అదిగోనండి ఆ శక్తి రూపము, ఆ పార్వతీదేవి, ఈ సరస్వతీదేవి, ఆ విఘ్నేశ్వర స్వామి, ఆ కుమారస్వామి, ఇదేనండి ఫైనల్ అనేవాళ్ళు మూర్త ఇతి, మూర్తములను. ఆ మూర్త అయ్యో దీనికి రూపాలు ఉండవండి, ఇది అమూర్తం అంటూ చెప్పిన వాళ్ళు కొంతమంది. సూక్ష్మవేత్తలు, దిగంబరులు, పరిణామవాదులు, కణాదులు ఇట్లాంటి వాళ్ళు ఆత్మ సూక్ష్మమనియు, స్థూలవాదులైనటువంటి చార్వాకాదులు ఆత్మ స్థూలదేహమే, స్థూలదేహానుభవమే ప్రపంచము, వేరే ఆత్మగీత్మయే ఉండదండి, వేరే జన్మ అంటే అసలు ఉండదు, ఉంటే ఈ జన్మలోనే అనుభవాలన్నా బాగా అనుభవించండి, తాగితందాలాడు చావండి అంటూ వాళ్ళు చెప్తారు. సాకారోపాసకులు, ఆగమికులు ఆత్మ సాకారము, ఈయన శూలధారి, ఈయనే పరమాత్మ, ఆయన చక్రధారి, ఆమెయే, ఆయనే పరమాత్మ, ఆమె కాళీ, ఆమెయే పరమాత్మ, ఇదే జగత్ కారణం అంటూ సాకార ఆరాధకులు చెప్పారు కదా కేనోపనిషత్తులు. నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి, నా ఇదం యదిదం త్వం ఉపాసతే అంటూ. మూర్తామూర్తవాదులు, అమూర్తవాదులు, శూన్యవాదులు, వాళ్ళకి అసలు ఆత్మే లేదు, దేవుడే లేడు. బౌద్ధులు అమూర్తవాదులు ఆత్మ నిరాకారమని, ఇంకా వీలుంటే శూన్యమని కూడా చెప్తున్నారు. ఇటువంటివన్నీ కూడా కార్యకారణముల వరకే విశ్లేషిస్తూ ఏ విధమైనటువంటి సారము లేకుండా నిజమైనటువంటి తర్కానికి, యుక్తికి, శాస్త్ర ప్రమాణానికి, వేద ప్రమాణానికి నిలువనటువంటి వాదములు, వీటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. మరి ఎందుకంటే చదవమన్నారు? ఇలాంటివి ఉన్నాయని తెలియడానికి. కాల ఇతి కాలవిదో, దిశ ఇతి చ తద్విద, వాద ఇతి వాదవిదో, భువనాన్యితి తద్విద. కాల ఇతి కాలవిదో, పరమాత్మ అంటే కాలం అండి, ఈ కాలమేనండి అంతగా అన్నిటికీ. టైమ్ ఈజ్ ది ఎస్సెన్స్ అండి, టైమేనండి పరబ్రహ్మం అనేవాళ్ళు. దిశలు అంటే స్పేస్, వాటినే తద్విధ. వాదాయిచిత వాదవిదో, చూస్తాం అది. భువనాన్నితి, 14 భువనాలు ఉన్నాయండి. ఈ 14 సరిగా ఉన్నావా మీదకి 1 2 3 4 7 ఎక్కుతావు, లేదంటే కిందకి పడిపోతావు, 7 పడిపోతావు అంటూ ఈ 14 భువనాల గురించి మాటి మాటికి బోధించేవాళ్ళు కొందరు. ఓకే. కాలమునెరిగిన జ్యోతిషులు, అంటే జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం ఉన్నవాళ్ళు, ఆ ఆ జ్ఞానులు ఏమంటారు? ఈ కాలము, ఈ మూమెంట్ ఆఫ్ ది ప్లానెట్స్, ఇక్కడ శనేమో 7వ స్థానంలో ఉన్నాడండి, రాహు ఏమో ఇలా వక్రంగా చూస్తున్నాడండి, కేతు ఆ మీద నుంచి అక్కడి నుంచో చూస్తున్నాడండి, అందువల్ల నీకు ఇలా అయిపోయింది, లేకపోతే ఆ శ్రేణిని ఇక్కడి నుంచి అక్కడికి నేను నప్పించేస్తాను, నువ్వు 15,000 రూపాయలు ఖర్చు పెట్టు, హోమం చెయ్యి, ఏవో చెప్తూ ఉంటారు. దిక్కులు నెరిగిన సర్వోదయ మహిమ గల చక్రాలు, మా మహిమలు, సిద్ధులు, ఇలాంటివన్నీ. ఇది సిద్ధులు ఒక్కొక్క దిక్కులో, తూర్పు దిక్కులో ప్రార్థిస్తే ఈ సిద్ధి వస్తుందండి, దక్షిణంగా కూర్చుని ఏదో ఒక విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే, క్షుద్ర కర్మలు చేస్తే అక్కడ ఏవో ఒక శక్తి వస్తుందండి. అవే పరమార్థం అని చెప్పేవాళ్ళు దిక్కులు నెరిగిన వాళ్ళు. వాదము నెరిగిన వాళ్ళంటే ధాతువాదులు. ధాతువాదులు అంటే ఏమిటి? కెమిస్ట్రీ అంటే ఈ కెమికల్ ఇంటరాక్ట్ అవుతే ఇది ఏర్పడింది. మంత్రవాదులు, వ్యాడి మొదలైన వారు, వాళ్ళ తాలూకా ధాతువాదమే పరమార్థమని, భువనాలను తెలిసిన వాళ్ళు 14 భువనములే పరమార్థమని చెప్పారు. చెప్పారు అంటే వాటిలో సారం లేదు అని అర్థం.
మన ఇతి మనోవిదో బుద్ధిరితి చ తద్విద చిత్తమితి చ చిత్తవిదో ధర్మాధర్మౌ చ తద్విద మన ఇతి మనోవిదో మనోవిజ్ఞానవేత్తలు లోకాయతుకులు మనస్సే ఆత్మ అండి, వేరే ఆత్మ లేదు, మనస్సే ఆత్మ. బుద్ధి నెరింగిన బౌద్ధులు బాహ్యాకారంగా వస్తు జ్ఞానం అంటే వచ్చిపోయే జ్ఞానం ఉంటుందే ఆ క్షణిక విజ్ఞానం, అదే ఆత్మ, వేరే ఆత్మ లేదు. చిత్తము నెరింగిన వారు బాహ్యాకారం లేనటువంటి చిత్తమే ఆత్మయని, ధర్మాధర్మాలను తెలిసినటువంటి జైమిని మొదలైన వాళ్ళు ఆ ధర్మాధర్మములను బోధించే పూర్వమీమాంస శాస్త్రమే అన్నిటికన్నా పరాకాష్ఠయని, అదే జగత్తుకు కారణమని వీళ్ళందరూ కూడా ఈ వాదాల వాళ్ళు ఉపాదాన కారణములు ఇవే, నిమిత్త కారణములు కూడా అవే అంటూ వాళ్ళు వాదిస్తున్నారు. నిమిత్తాలు వేరు వేరే చెప్తారు, అట్లీస్ట్ ఉపాదానం వరకు జగదుపాదానములు ఇవే అంటూ వాళ్ళు వాదిస్తున్నారు. వీటిల్లో పస లేదు. 26వ కారిక పంచవింశక ఇత్యేకే, ఒకరంటారు 25 అండి అంటారు. పంచవింశక షడ్వింశ ఇది చేపరే, అబ్బాయి 25 కాదండి 26 అండి అన్నాడు ఇంకో ఆయన. ఏకత్రింశక 31 అండి అన్నారు. ఇత్యాహుర్ ఇంకొకరు అన్నారు అనంత ఇది చాపరే, అపరే ఇంకొకడు అనంత. ఇలా చెప్పలేమండి, మీరు 25 అన్నారండి, వాళ్ళు 26 అన్నారండి, ఈయనేమో 31 అన్నారండి, కానీ ఇన్ఫైనట్ అండి ఇవి అన్నారు కొందరు. అంటే ఏమిటా, కొందరు సాంఖ్యవాదులు 25 తత్వాలను చెప్తారు. ఏమిటా 25 తత్వాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 ప్రాణాలు 20 అయ్యాయి. దానికి పురుషుడు ప్రధానము, మహత్తత్వము, అహంకారము అనేటటువంటివి కలుపుకోవాలి, అంటే 25 వస్తాయి. దానికి ఇంకోటి యాడ్ చేస్తారు. 5 తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 శబ్దాది విషయాలు, పురుషుడు ప్రధానము, మహత్తత్వము, అహంకారము, మనస్సు 25 అని వాళ్ళు అన్నారు. ఈ నెంబర్లు వీటిలో ఏమేంటంటే 25 అని లిస్ట్ రాసుకోవడం వేస్ట్. ఎందుకంటే అది ఎలాగో మనం ఫాలో అవ్వబోయేది లేదు, అది ఎలాగో ఫైనల్ కాదు, అది ఎలాగో మిథ్యాతత్వాన్ని వివరించడమే. కార్యాన్ని వివరిస్తున్నారంటే ఏమిటి అర్థం? మిథ్యాతత్వాన్ని వివరిస్తున్నారు అని అర్థం. పాతంజలుడు ఏమంటున్నారు? 26 అండి అన్నారు. అరే ఈశ్వరుని మర్చిపోయారు, ఆయన కూడా ఉండాలి ఇందులో, ఈశ్వరుడు అనేవాడిని పెడతాం, 25 + 1 26 అని పతంజలి మతం వాళ్ళు పాతంజలుడు అలా చెప్పారు, యోగశాస్త్రం వాళ్ళు. ఓకే, సాంఖ్యులు అంటే కపిల మునివారు, పతంజలులు అంటే యోగశాస్త్రం. ఇంకొందరు పాశుపతులు 31 అన్నారు. అరే మీరు చెప్పిన 26కి మరో 5 కలుపుతామంటే మేము అవిద్య, రాగము, నియతి, కాలము, కళ, మాయ అనేటటువంటి వాళ్ళ మాయ మన మాయ కాదు, వారు వేరే మాయ వాళ్ళది. ఇవన్నీ కలిపితే కొంతమంది, ఇంకా కొంతమంది సమర్థుడు మొదలైన వాళ్ళు అనంతమైన పదార్థాలు కలిస్తేనే ఈ సృష్టి, పరమార్థాలు అనంతమైనటువంటి ఉన్నాయి అంటూ ఆయన అన్నారు. సరే, 27వ కారిక లోకాన్లోక విధ ప్రాహుర్ ఆశ్రమ ఇది తద్విధ స్త్రీ పుం నపుంసకం లైంగా పరాపరం అథాపరే. లోకాన్ లోక విధ, లోక విధులు లోకములే పర్మనెంట్, అవే ఇక సృష్టికి మూలము అంటూ ప్రాహు చెప్తారు. ఆశ్రమ ఇది తద్విధ, ఆశ్రమములే ముఖ్యము, లేకపోతే లైంగా అంటే లింగవాదులు స్త్రీ, పుం, నపుంసక పదాలు ఎలా ఉన్నాయంటే సంస్కృతంలో స్త్రీలింగ శబ్దము, పుల్లింగ శబ్దము, నపుంసకలింగ శబ్దం. ప్రపంచం అంటే ఏంటండి? ఈ పదాల తాలూకా సంకేతమైనటువంటి ఏ ఉన్నాయో ఆ వస్తువులు. కాబట్టి ఈ 3 లింగాలుగా పదాలతో తెలుస్తున్నదే ప్రపంచము, అదే పరమావధి అంటున్నారు కొంతమంది. పర, అపరం, అథ పరే. ఇంకొంతమంది పరము అపరము అని 2 ఉన్నాయండి అంటూ కొంతమంది చెప్పారు. లోకముల లింగిన వారు లౌకికులు, లౌకికులు లౌకికులు
లోకమనే తత్వములుగా చెప్తారు. ఆశ్రయములను ఎరిగిన వాళ్ళు దక్షాదులు ఆశ్రమములే తత్వం అంటారు. లౌకికులు ఏంటంటారు, అక్కడ స్వర్గం లేదు, నరకం లేదు, సత్యలోకం లేదు, బ్రహ్మలోకం లేదు, ఉన్నది ఒకటే లోకము, అదే ఈ లోకము, ఈ లోకమే పరమము, దీన్ని మించినవి కానీ తక్కువ కానీ లోకాలు లేవు, ఇదే వాళ్ళు లౌకికులు అంటారు. ఆశ్రమములు ఎరిగిన వాళ్ళు దక్షాదులు ఆశ్రమములే తత్వం అని చెప్తారు. లింగవాదులు అంటే వ్యాకరణం వాళ్ళు, స్త్రీ పురుష నపుంసక లింగములే అవి గల పదములే సంస్కృతంలో ఉన్నాయి, మేము వ్యాకరణం తెలిసిన వాళ్ళము కాబట్టి ప్రతిదీ కూడా స్త్రీ పురుష నపుంసక లింగముల వలననే ఏర్పడింది, అదే తత్వం అని చెప్తారు. మరికొందరు అపర బ్రహ్మలు ఇద్దరున్నారు, వాళ్ళే పరబ్రహ్మ అంటే కారణమని, అపరబ్రహ్మ అంటే కార్యమని, కార్యకారణములే తత్వమని, కార్యకారణాతీత తత్వము మరొకటి ఉన్నదని చెప్పరు. వాళ్ళ ధ్యానంలో చూసాం, మూడు ఉంటాయి: వ్యక్తము, అపరము, దానికన్నా పైనున్నది; అవ్యక్తము, అది పరము, దానికన్నా పైనున్నది. అంటే ఏమిటి? సనాతనము చెప్పారు. అలాగే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ, క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. అంటే కార్యకారణాతీత స్థితి మనం చెప్తున్నాం, అవి వాళ్ళు ఒప్పుకోరు. ఇలా 27 రకాల వాళ్ళు, 27 శ్లోకాలలో ఇన్ని రకాల వాళ్ళని చెప్పారు. 28లో సృష్టి విదో లయ ఇతి చ తద్విధ, సృష్టేనండి పరబ్రహ్మం అంటే బ్రహ్మయే వాళ్ళకు హైయెస్ట్. లయ ఇతి చ తద్విధ, మహేశ్వరుడే ఫైనల్. స్థితి రిచిత స్థితి విధ, స్థితి అంటే విష్ణుమూర్తి, ఆయనే ఫైనల్. సర్వే చాహతు సర్వదా, సృష్టిని ఎరిగిన వారు సృష్టియే సత్యమని, లయవాదులు లయకారకుడైన ఈశ్వరుడే ఫైనల్ అని, స్థితివేత్తలు స్థితియే సత్యమని చెప్పారు. వీరు ముగ్గురు పురాణాలలో గట్టిగా ఆరితేరిన వారు. కానీ సర్వే చ ఇహతు సర్వదా, వీళ్ళందరూ కూడా ఇహతు సర్వదా సర్వే అంటే సర్వకాలముల యందు సకలములైన ఆత్వాదములు ఈ ఆత్మతత్వమునందు కల్పితములు మాత్రమే. ఇన్ని రకాల వాదాలు ఒక్కొక్క శ్లోకంలో 4, అలాంటి 10 శ్లోకాలు 40 రకాలైనటువంటి వాదాలను చెప్పి, ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి కార్యముల యందో, కల్పనకు ముందున్నటువంటి కారణమునందో విశ్లేషించబడినవే కానీ వీటికి యథార్థముగా పారమార్థిక సత్తా లేదు అంటూ అర్థం వచ్చేటట్టుగా వ్రాశారు. దానికి భాష్యం రాశారు గురువుగారు. 28కి మట్టుకు 28లో అన్నిటికీ కలిపి ఒకటే భాష్యం రాశారు. ఇన్నిటికి ఒక్కొక్క దానికి 20 నుంచి 20, 20, 21, 22 వాటన్నిటికీ భాష్యం రాయలేదు. ప్రాణ ప్రాజ్ఞో బీజాత్మ, ప్రాణమనగానేమి? ప్రాణమనగా ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడనగానెవరు? కారణ ఈశ్వరుడు, అతనికి మరో పేరేమిటి? బీజాత్మ. మొదటి అధ్యాయంలో 16, 17 కారికలను చదువుకుంటే ఆ ప్రాణ ప్రాజ్ఞ బీజాత్మ తెలుస్తుంది. తత్కార్యభేదా, ఆ ప్రాణము నుంచి పుట్టిన అంటే ఆ ఈశ్వరు నుంచి, ఆ బీజం నుంచి, ఆ బీజాత్మ నుంచి పుట్టినటువంటి కార్యభేదములే హి నిశ్చయముగా ఇతరే, ఇప్పుడు చెప్పినవన్నీ మిగిలినవన్నీ ఇతరములన్నీ ఎంతవరకు? స్థితి అంతా. ముందు ప్రాణహాని 20వ కారికలో మొదలుపెట్టి 28వ కారికలో స్థితి అని 2వ పాదంలో ఎండ్ చేశారు కదా. ఆ ప్రాణహ నుంచి ఈ స్థితి వరకు ఉన్నటువంటి మొత్తము ఇతరే అన్నీ కూడా తత్, ఆ ప్రాణము యొక్క కార్యభేదములే. అన్యేచ సర్వే లౌకికా, ఇవన్నీ కూడా, ఈ అన్యములన్నీ కూడా లౌకికా అంటే అన్నీ పారమార్థిక సత్తా లేనివి, వ్యావహారిక సత్తా మాత్రమే కలిగినవి. సర్వప్రాణి పరికల్పితా, అన్నీ కూడా ఆ ప్రాణము నుంచి పుట్టినవే. భేదా, దాని నుంచి పరికల్పితమైనటువంటి భేదములు మాత్రమే. ఎలాగా? రజ్వాం ఇవ సర్పాదయ, ఏ విధముగానైతే భ్రాంతి కాలంలో ఒకే సర్పము రకరకములుగా భాషిస్తుందో, ఒకే పరబ్రహ్మము ఈ రకరకములైనటువంటి వాదనల వాళ్లకు రకరకములుగా వేర్వేరుగా కనిపిస్తోంది. ఇదంతా భ్రాంతి.
తత్శూన్యే ఆత్మని, ఈ విధమైనటువంటి వికల్పములు లేనటువంటి ఆత్మయందు, ఆత్మని, ఆత్మస్వరూప అనిశ్చయ హేతో, ఆత్మస్వరూపము నిశ్చయముగా తెలియని కారణముగా అవిద్యా కల్పిత, అవిద్య, అవిద్యయా కల్పిత, అవిద్య చేత కల్పితమైనవి ఇది అని పిండీకృత అర్థ సారాంశము. 20వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు సారాంశము ఏమి ఉన్నది? ఒక కారణము, ఆ కారణతత్వం పేరు ప్రాణము, ఆ ప్రాణము మాయతో కలిసినటువంటి పరబ్రహ్మము, ఆ మాయ వేరే లేదు, మాయా పరబ్రహ్మముదే మాయ, తాను మోహితుడు కాకుండా మోహితులుగా ఉన్నట్టు కనిపిస్తున్న ఈశ్వరుడు, దాన్నే ప్రాణం అన్నాము. అదే ప్రాజ్ఞుడు వ్యష్టిలో, అదే బీజాత్మ, దాని నుంచే రకరకములైన తత్కార్యభేదా, చాలా కార్యాలు కలిగాయి. ఇవన్నీ కూడా సర్వే, అన్నీ కూడా ప్రాణం మొదలుకొని స్థితి అంతా, ప్రాణం అనే 20వ కారికలో ఉన్న పదం నుంచి 28వ కారికలో 2వ భాగంలో ఉన్న స్థితి అనే పదం వరకు అన్యేచ సర్వే, ఇవన్నీ కూడా లౌకికా, వ్యావహారిక సత్తా మాత్రమే కలిగినవి, సర్వప్రాణి పరికల్పితా, ఇవన్నీ ఈ ప్రాణియందు అంటే ఆ ప్రాణనందు పరికల్పిత, సర్వప్రాణులు కూడా ఆ ప్రాణంలో పరికల్పితమైనటువంటి భేదా, భేదములు మాత్రమే. ఎలాగా? రజ్వాం ఇవ సత్పాదయ, రజ్జు జ్ఞానం కలగకుండా స్వరూపాజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ తాడునైతే రకరకములుగా భావించి భ్రాంతి చెంది వికల్పాలతో చూస్తున్నామో అదే విధముగా తత్శూన్యే, ఈ భేదము లేనటువంటి కార్యము కారణము కానటువంటి ఆత్మని, ఆత్మయందు ఆత్మస్వరూప అనిశ్చయ హేతో, ఆత్మస్వరూపానిశ్చయ హేతో, ఆత్మస్వరూపము నిశ్చయముగా తెలియమి కారణముగా, తెలియకుండా ఉండుట వలన అవిద్యయ, అజ్ఞానము చేత కల్పితా, కల్పించబడినవి ఇది అని పిండీకృత అర్థ, దీని సారాంశము. ప్రాణాది శ్లోకానాం, ప్రాణము మొదలుకొని 20వ కారిక నుంచి ప్రత్యేకం, ప్రతి ఏకం, ఏకం ఏకం ప్రతి, ప్రత్యేకం ఒక్కొక్క దాని గురించి పదార్థ వ్యాఖ్యానే, ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాని అర్థాన్ని పట్టుకొని ఇది ఏమిటి, ఎందుకు చెప్పారు, ఎందుకు కాదు, ఎందుకు అవును అని వ్యాఖ్యానించడము, వ్యాఖ్యానము నందు ఫల్గు ప్రయోజనత్వాత్, వెరీ యూస్లెస్. ఫల్గు ప్రయోజనం అంటే పనికి మాలిన పని, ప్రయోజనము లేని పనిగా ఉన్నా నేను వివరించుట లేదు. పదార్థ వ్యాఖ్యానే ప్రత్యేకం ప్రాణాది శ్లోకానాం ఫల్గు ప్రయోజనత్వాత్, చాలా అల్పమైనటువంటి ప్రయోజనము, అందువలన దాన్ని వ్యాఖ్యానించే పనే లేదు. అంతేకాదండి, సిద్ధ పదార్థత్వాత్, ఆ పదముల యొక్క అర్థము కొంచెం సంస్కృతం తెలిసిన వాళ్ళకి లోక 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 లోకయతో విధు, ఏదో ధాతువులు తెలిసిన వాళ్ళు ధాతు విధులు అంటూ ఉన్నవి, ఆ పదాల అర్థాలు అక్కడే తెలుస్తున్నాయి. దానికి ఒక్కొక్క దానికి ఈక్వల్టీ పెట్టి దానికి రాసి దానికి విశ్లేషణ భాష్యం మళ్ళీ 20-50 పేజీలు అనవసరం, దానికేం ప్రయోజనం లేదు. ఫల్గు ప్రయోజనత్వాత్ సిద్ధ పదార్థత్వాత్ చ, అంటే ఎండ్ ఆల్సో సిద్ధ ప్రయోజనం. ఒకటి దే ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, వెరీ సింపుల్ లాంగ్వేజ్. కారికాస్ హావ్ బీన్ రిటన్ బై అవర్ గురు, by my guru, and going into details and then analysis of those which are already karyas, mithya kalpitalu, adi phalgu prayojanamo, ఏ విధమైన ఉపయోగం లేనటువంటి పని కనుక యత్నః న కృతః, యత్నో న కృతః, ఐ డిడ్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు అనలైజ్. నేనని రాయలే, ఈ ప్రయత్నము చేయబడలేదు అని రాశారు. యత్నో నకృత, ప్రయత్నము చేయబడలేదు, నేను ప్రయత్నం చేయలేదు, నేను వ్యాఖ్యానించలేదు, నేను భావం అక్కడ ఉండదు ఆయన దగ్గర. అంటే ఒక్క స్ట్రోక్లో
30-40 రకాలైనటువంటి వాదాలను అన్నిటినీ పక్కన పెట్టి అవన్నీ మిథ్యావాదాలు, అవన్నీ కార్యాన్ని విశ్లేషిస్తున్నాయి, అవన్నీ కల్పితాలు, వాటికి పారమార్థిక సత్తా లేదు. సర్పముపై ఆరోపింపబడినటువంటి భ్రాంతుల వలె ఇవన్నీ కూడా భ్రాంతివాదములు. వీటిని విశ్లేషించడము ప్రయోజనము లేని పని. Moreover, they are very simple to understand for you if you like to look at the Karikas. అది అక్కడ ఉన్నది. సరే, Shankaracharya in the commentary says, since all these Karikas are about various confusions related to the Mithya Tattva, I don't want to waste my time in writing elaborate commentary on others' confusions. 40 మందికి వాళ్ళ బుర్రలో రకరకాల కన్ఫ్యూషన్లు ఉన్నాయి. ఆ కన్ఫ్యూషన్తో నాకేం పని? నేను కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఐ ఓన్లీ హ్యావ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. This is my final conclusion. I don't want to end up with controversies and confusions of these people. I have no business or time to get into them. Karikas from 20 to 28 are different views of different pluralistic universe by different pluralistic philosophers. భిన్నత్వాన్ని చూస్తున్నటువంటి వాదనలు కలిగినటువంటి 20-28 ఉన్నవి. అవి వేర్వేరు భావాలతో ఉండి భిన్నత్వాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్న వాటితో మనకు పని లేదు. ప్రాణః ప్రాజ్ఞో బీజాత్మ. ప్రాణమనగా ప్రాజ్ఞుడు, అదే బీజాత్మ. కారణ ఈశ్వర. వ్యక్తమైనవన్నీ కార్యములు. కారణము ఈశ్వరుడు, మాయాసహిత పరబ్రహ్మము. బీజాత్మ సకల సృష్టి బీజరూపము ఈశ్వరునిలోనే ఉంది. ప్రాణ అనగా 3వ పాదము, కారణపాదము. బీజాత్మ ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు, జగత్కారణము. తత్కార్యభేదా హి నిశ్చయంగా తత్కార్యభేదా. ఇవన్నీ ఆ ఈశ్వరుని నుంచి వచ్చినటువంటి కార్యభేదములే. ఇతరే మిగతావన్నీ కూడా ఇప్పుడు ఎన్ని చెప్పారో అవన్నీ కూడా స్థితి అంతా. ఆ ప్రాణ అనే పదం నుంచి స్థితి అనే 28వ కారికలో ఉన్నటువంటి పదము వరకు ఉన్నవన్నీ ఇతరే అన్నీ కూడా తత్కార్యభేదా. ఆ కారణం యొక్క వివిధ రూపములైన కార్యములే స్థితి వరకు. 20వ కారికలో ప్రాణ అనే పదం దగ్గర నుంచి 28వ కారికలో 2వ పాదంలోని స్థితి అనే పదం వరకు ఉన్నవన్నీ కూడా తత్కార్యభేదా హి ఇతరే. ప్రాణేతరములన్నీ నిశ్చయముగా ప్రాణము బీజాత్మ యొక్క కార్యములు. ఈశ్వరుడు ఒకటి, కార్యాలు రెండే ఉన్నాయి తత్వాలు అక్కడ. సృష్టి, వ్యక్త సృష్టి యందు 2 తత్వాలు మాత్రమే ఉన్నాయి. ఒక తత్వము ఈశ్వరుడు, లేక బీజము, లేక ప్రాజ్ఞుడు, లేక ప్రాణము. 2వ తత్వము ఆయన నుంచి వచ్చినటువంటి సకల పదార్థ జాతము, అతని యొక్క కార్యం. కార్యకారణాలు 2 మాత్రమే వ్యక్తంగా ఉన్నాయి. కానీ అవ్యక్తమైన స్థితిలో సనాతనమైనటువంటిది ఈ కార్యకారణ విలక్షణమైనటువంటి తత్వము ఒక్కటే. దాంట్లో రెండవది ఉండదు. అది ఎక్కడో దూరాన లేదు. తద్దూరే తద్వంతికే. అది నీవే. అన్యేచ సర్వే లౌకికా. ఈ విధములైన వాదనలతో చెప్పబడినవన్నీ లౌకిక వాదనలు. వీటికి పారమార్థిక సత్తా లేదు. సర్వ ప్రాణి పరికల్పితా భేదా. ఆ వాదములన్నిటి యందు పారమార్థిక సత్తా లేదు, నిత్యత్వం లేదు, సత్యత్వం లేదు. అన్నీ ప్రాణము నుంచి కల్పించబడినవే. ప్రాణి పరికల్పితా భేదా. ఎలాగా? రజ్వాం ఇవ సత్పాదయ. రజ్జు యొక్క నిశ్చయ జ్ఞానం లేనప్పుడు కల్పితమైనటువంటి వివిధ భ్రాంతులకు ఏదైనా ఉపయోగం ఉన్నదా? వాటిని వివరించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి. ఆ భ్రాంతి సర్పము నల్లగా ఉన్నదండి, గోధుమ రంగులో ఉందండి, పడగ ఎత్తిందండి, 3.5 అడుగులు పొడుగుందండి, సన్నంగా ఉందండి, ఎంత లావుగా ఉందండి. ఎందుకండి భ్రాంతి గురించి పని లేనటువంటి పనులు? అది భ్రాంతి అని తెలిస్తే చాలు. వాటిని గురించి మళ్ళా ప్రత్యేకమైన విశ్లేషణలు, వాదాలు, ప్రతివాదాలు, పనికి మాలిన పనులు ఎందుకండి? తత్శూన్యాత్మని. ఈ వికల్పములు బొత్తిగా లేని ఏకరసరూప ఆత్మయందు ఇవన్నీ కల్పించబడిన భ్రాంతియే. భ్రాంతిని ఎవడైనా తెలివైన వాడు విశ్లేషిస్తూ కూర్చుంటాడా? ఏదో భ్రాంతి కలిగింది, ఆ భ్రాంతిని విశ్లేషించడం ఏమిటి?
ఆ భ్రాంతి పోయే మార్గం చూసుకుంటావా? భ్రాంతిలో ఇంకా చుచ్చుకుని పోయి ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది వీడు కరెక్ట్, వీళ్ళు చెప్పిన న్యాయం కాదని వాదిస్తావా? అది ఫల్గు ప్రయోజనత్వాత్, అల్పమైనటువంటి ప్రయోజనము కలిగినది, అంటే నిష్ప్రయోజనము అని అర్థం. అంటే నిష్ప్రయోజనం చెప్పడానికి ఫల్గు ప్రయోజనత్వాతని జెంటిల్గా అన్నారు. ఆత్మస్వరూప అనిశ్చయ హేతు, ఆత్మస్వరూపము అనిశ్చయము, నిశ్చయముగా తెలుసుకొనకపోవుట వలన అనే హేతువు వలన కలిగిన అవిద్య కల్పితా. ఈ నానాత్వమంతా అవిద్య మాయా కల్పితమే. సత్తాలేని కల్పనలకు విశ్లేషణ ఎందుకు? పిండీకృత అర్థ, ఇది సారాంశము. 20 నుండి 28 వరకు గల కారికలలో పేర్కొనబడిన వేర్వేరు వాదములు మిథ్యా కార్యములు. తెలుసుకోవలసినది అంతే. అంతకు మించి వాటి గురించి నీకు తెలియవలసిన అవసరము, నేను చెప్పవలసిన అవసరము లేదు నాయనా అంటున్నారు. వికల్పములో ఉన్నవి రెండే తత్వములు, కారణ బీజాత్మ ప్రాణము, రెండవది తత్కార్య సకల దృశ్య వస్తు ప్రపంచము. ఈ రెండు కూడా మిథ్యాతత్వాలే. శాశ్వతత్వం లేదు, నిత్యత్వం లేదు, వచ్చిపోతూ ఉంటాయి. ఒక అవస్థలో ఉంటే ఇంకో అవస్థలో ఉండవు. జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో లేవు, స్వప్నం జాగ్రత్తలో ఉన్నవి సుషుప్తిలో లేవు, స్వప్నంలో ఉన్నవి జాగ్రత్తలో లేవు. ఒక అవస్థకు మాత్రమే పరిమితం అయ్యి వచ్చిపోయే లక్షణాలు కలిగి చైతన్యం మీద ఆధారపడి ఉండి పరతంత్రమైనటువంటి ఈ వితధములైన వస్తు ప్రపంచమునకు కానీ, దానికి కారణమైనటువంటి బీజాత్మ గురించి కానీ పనికి మాలినటువంటి వాదములు చేయుట వ్యర్థము. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కార్యరూపమైన వాటిని వివరిస్తున్నారు, కార్యకారణ విలక్షతను చూడలేకపోతున్నారు, సత్య దర్శనం చేయలేకపోతున్నారు. స్వరూప ఆత్మనిశ్చయ అనిశ్చయ హేతో, ఆత్మస్వరూప నిశ్చయాన్ని కలగలేదు. ప్రాణాది శ్లోకానం ప్రత్యేకం పదార్థ వ్యాఖ్యానే, ప్రాణము అని మొదలుపెట్టి ఆది ప్రాణము నుండి ప్రత్యేకంగా ఒక్కొక్క పదాన్ని, వాటి యొక్క అర్థాన్ని, పదములకు సంబంధించినటువంటి విశేషాన్ని వ్యాఖ్యానించుట యందు ఫల్గు ప్రయోజనత్వాత్, అల్ప ప్రయోజనం ఉండుట వలన, చ సిద్ధ పదార్థత్వాత్, మరియు ఆయా పదార్థముల అర్థము సిద్ధంగా ఉంది. ఆ పదముల యొక్క అర్థము సిద్ధత్వాత్, సుస్పష్టంగానే ఉంది. దానికి ఇంకొక డిక్షనరీ పక్కన పెట్టుకుని, గురువుగారిని దగ్గర పెట్టుకుని, లేకపోతే విజయనగరం రాజమండ్రి వెళ్ళిపోయి వాళ్ళ ఈ ఒక్కొక్క పదానికి అర్థం ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి గురువుగారు అని ఆత్మని అడిగినట్టుగా అడగవలసిన అవసరం లేదు. అంచేత కనుక ఫల్గు ప్రయోజనత్వాత్, అల్ప ప్రయోజనము కలిగిన ఒకటి వలన, సిద్ధ పదార్థత్వాత్, ఆ పదముల అర్థం స్పష్టంగా ఉండడం వలన, యత్నో నకృత, ప్రయత్నము చేయబడలేదు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ 20 to 28. Straight away come to 29, where beautiful discussions are coming, and we are going to tell you more about the Vaitithya from 29 to 38. ప్లీజ్ జాయిన్ అంటున్నారు ఆయన. సత్యేన లభ్య తపసాహి ఏష ఆత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం, అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. అందరికీ ఓపెన్ చేద్దాం. సచ్చేన లభ్య తపసా హి ఏషాత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం, అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా.